నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. జగన్ హయాంలో సాగిన ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్కు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో లిక్కర్ అమ్మకాలపై నగదు తప్ప ఎలాంటి లావాదేవీలను అనుమతించలేదు అనే విషయం తెలిసిందే. నగదు ఎందుకు తీసుకున్నారో ఇప్పుడు ఒకచోట బయటపడింది. ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి 11 కోట్ల రూపాయల నగదుతో కూడిన అట్టపెట్టెలను ఆంధ్రప్రదేశ్ సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన తనిఖీల్లో భాగంగా వీళ్ళు సోదాలు చేయగా ఆ డబ్బు బయటపడింది. అయితే దీనికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఈ కేసులో ఏ పార్టీగా ఉన్న పురుషోత్తం ఇచ్చారు అని సమాచారం. స్కామ్లో కింగ్ పిన్గా ప్రచారంలో ఉన్న రాజ్ కేసిరెడ్డి సూచనల మేరకు 12 డబ్బాల్లో ఈ నగదును బాక్సుల్లో పెట్టి రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ మండలంలో ఉన్న సులోచన ఫామ్ గెస్ట్ హౌస్లో ఈ మొత్తాన్ని దాచిపెట్టారు. పురుషోత్తం వాంగ్మూలం ఆధారంగా ఈ తనిఖీలు నిర్వహించారు. రాజ్ కేసిరెడ్డితో పాటు చాణక్య ఆదేశాల మేరకు 2024 జూన్లో ఈ మొత్తాన్ని ఫామ్ హౌస్కు తరలించారు. ఆఫీస్ ఫైల్స్ పేరుతో నగదును ఈ పెట్టెల్లో భద్రపరిచినట్లు వీరు వాంగ్మూలం ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్కు సంబంధించి శంషాబాద్ సమీపంలోని ఫామ్ హౌస్లో దొరికిన 11 కోట్ల రూపాయల విషయంలో ఇప్పుడు కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ స్కామ్లో ఏ పార్టీగా ఉన్న వరుణ్ పురుషోత్తం ఇచ్చిన సమాచారం ఆధారంగా సిట్ అధికారులు ఈ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఏపీ లిక్కర్ స్కామ్ కింగ్ పిన్గా చెబుతున్న రాజ్ కేసిరెడ్డితో పాటు చాణక్య ఆదేశాల మేరకు 2024 జూన్లో ఈ మొత్తాన్ని అక్కడ అట్టపెట్టెల్లో దాచినట్లు సిట్ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇది పెద్ద కలకలం రేపిన విషయం మనందరికీ తెలిసిందే. ఏపీలో జగన్ హయాంలో లిక్కర్ అమ్మకాలు అన్ని నగదు రూపంలో జరగటం, ఈ స్కామ్కు సంబంధించిన నగదు 11 కోట్ల రూపాయలు దొరకటం ఈ కేసులో కీలకంగా మారింది అనే చెప్పాలి. ఈ కేసుకు ఇది ఎంతో కీలకం కూడా అవుతుంది. ఈ తరుణంలో లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయి జైల్లో ఉన్న రాజ్ కేసిరెడ్డి దీనిపై ఏసీబీ కోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేశారు. సిట్ సీజ్ చేసినట్లు చెబుతున్న 11 కోట్ల రూపాయలతో తనకు సంబంధం లేదు అని తెలిపారు. తనకు బెయిల్ రాకుండా ఉండేందుకే ఇలాంటి ప్రచారాలు తెర మీదకి తెస్తున్నారు అని ఆరోపిస్తున్నారు. ఈ ఫామ్ హౌస్ తీగల విజయేందర్ రెడ్డిది అని, ఆయనకు ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు హాస్పిటల్స్, ఇతర వ్యాపారాలు ఉన్నాయి అని తెలిపారు. విజయేందర్ రెడ్డి కోట్ల రూపాయల టర్నోవర్తో లావాదేవీలు చేస్తారు. విజయేందర్ రెడ్డికి చెందిన ఆర్ఎట్ హాస్పిటల్లో తన భార్య చిన్న వాటాదారు మాత్రమే అని పేర్కొన్నారు. అంతకు మించి విజయేందర్ రెడ్డితో తనకు ఎలాంటి సంబంధము లేదు అని తన అఫిడవిట్లో పేర్కొన్నారు. అయితే ఇంతవరకు బాగానే ఉంది అని ఏపీ లిక్కర్ స్కామ్లో A40గా ఉన్న వరుణ్ పురుషోత్తంకు ఎక్కడో శంషాబాద్ దగ్గర ఉన్న ఒక ఫామ్ హౌస్లోని అట్టపెట్టెలో ఏకంగా 11 కోట్ల రూపాయల నగదు ఉంది అని తెలుస్తుంది. అయితే ఇంతవరకు బాగానే ఉంది అని ఏపీ లిక్కర్ స్కామ్లో A40గా ఉన్న వరుణ్ పురుషోత్తంకు ఎక్కడో శంషాబాద్ దగ్గర ఉన్న ఒక ఫామ్ హౌస్లోని అట్టపెట్టెలో ఏకంగా 11 కోట్ల రూపాయల నగదు ఉంది అని ఎలా తెలుస్తుంది? ఆయన ఈ విషయం ఈ సిట్ అధికారులకు ఎలా చెప్పగలిగాడు అన్నదే ఇప్పుడు కీలకం. మరి ఈ మొత్తం వ్యవహారాన్ని సిట్ ఎంత నడిపిస్తుంది అన్నదే ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతోన్న అంశం. మరో ఫోకస్లో మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్.